చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, చాలా కామన్గా ఈ మధ్య కాలంలో వింటున్నటువంటి సమస్య వెరికోస్ వెయిన్స్. ఏంటి వెరికోస్ వెయిన్స్ అంటే? అంటే నరాలు మనం చూస్తే చాలా పర్పుల్ షేడ్లోకి కనిపిస్తూ ఉంటాయి కదా, ఒకంత పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది, ఒకంత చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని వింటూ ఉంటాం. అసలు నడవలేము అని అంటూ ఉంటారు. ఏంటి అసలు వెరికోస్ వెయిన్స్ అంటే? దీనికి సంబంధించిన ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం అయినా మాట వినట్లేదు అని అనుకుంటే కనుక ప్రకృతి నుంచి ఎట్లా మనం సహాయాన్ని పొందొచ్చు? స్విచ్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఎట్లా పనిచేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దీనికి ఏదైనా మార్గం చూపిస్తారా? మేనిఫెస్టేషన్లో ఏం చెప్తారు అంటే రోగాలన్నీ కూడా రూట్ కాజ్ మన థింకింగ్ వల్లనే వస్తుంది అని చెప్తారు. మన థింకింగ్ ఎట్లా అయితే ఉంటుందో మనకు వచ్చిన ప్రాబ్లం కూడా అదే. అంటే జనరల్గా ఎవరికైనా బాగా జలుబు చేస్తూ ఉందనుకో, వాళ్ళు లోపల ఏదో ఫియర్ ఉందన్నమాట, దాచేసుకొని ఆ విషయాలు బయటికి చెప్పలేకపోవడం వల్ల, ఆ అలవాటు వల్ల వాళ్ళకి జలుబు ఎక్కువగా వస్తుంది, ఎక్కువగా అలర్జీస్ వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తారనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇది. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే సిరలు నిండిపోవడం, ఆ కాళ్ళల్లో ఉన్న నరాలు ఏవైతే సిరలు అని అంటాను చూసావా, లింఫాటిక్ నోడ్స్ అని అంటారు, అవి నిండిపోవడం అనమాట. అందుకనే పూర్వము రాత్రి పడుకునేటప్పుడు పెద్దవాళ్ళకి కాళ్ళు ఒత్తమనేవారు. ఎందుకంటే ఏదైతే పొద్దున్నుంచి స్ట్రెస్ ఉంటుంది చూసావా, నువ్వు ఎప్పుడైనా చూడు, పాదాలు ఒత్తుతుంటే ఎవరితో నొక్కించుకుంటుంటే పాదాల్లోంచి ఏదో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది, మనకి నొప్పి కూడా తగ్గుతుంది. అంటే ఏంటంటే ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. నైట్ పడుకునేటప్పుడు అమ్మ కాళ్ళు ఒత్తి పడుకోరా మంచి జరుగుతుంది అని అంటారు చూసా. అదే ఎందుకు మంచి జరుగుతుంది, నొక్కితే మంచి జరుగుతుందా అంటే, మరి వాళ్ళకి నొప్పి తగ్గిపోతే పిచ్చివేదకి నాకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నొక్కితే కానీ వాడికి నిద్ర పట్టదు అని ప్రేమగా మాట్లాడుతుంది చూసావా, బ్లెస్సింగ్ అయిపోతుంది. అది అప్పుడు బ్లెస్సింగ్ అనమాట. కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్నగా ఎంజాయ్ చేద్దాము, మన అమ్మకు మనం సేవ చేద్దాం అనే ఫీలింగ్ లేకపోవడము, ఈ జనరేషన్ ఆ సేవ చేస్తున్న వాళ్ళని కూడా ఒక రకంగా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెడుతూ ఉండడము, ఇవన్నీ కూడా మిస్ అయిపోతున్నాము అని అనిపిస్తుంది నాకైతే. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ అయితే ఎప్పుడో ఎవరికో ఒకళ్ళకు ఉండే ఒకప్పుడు, ఇప్పుడైతే మాత్రం కామన్గా చాలా మందికి వింటున్నాం మనం. అయితే అసలు ఈ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అనే దాని మీద ఒకటి చెప్తాం. జనరల్గా మనం ఏమనుకుంటాము అని అంటే, ఒక 100 రూపాయలు ఉన్నాయనుకో, ఏదైనా కష్టం వచ్చిందమ్మా, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, కష్టంలో బయటికి వచ్చాము, ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను నేను. అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనేది ఒక్కొక్కసారి మైండ్లో ఎలా ఉండిపోతుంది అని అంటే, నా మీద నాకే నవ్వొచ్చేస్తూ ఉంటుంది అనమాట. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాము అని మొన్న ఎవరికో తీసి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా, 3000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఐఎంపిఎస్ ₹5.90 ఊరికే కట్ అయిపోతుంది. ఫోన్పే అయితే ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా, ఫోన్పేనే చేద్దాం అంటే పక్కన వాళ్ళు అన్నారు, నిన్ను బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉంటే కనుక నువ్వు ఒక్కళ్ళని కూడా వదిలేదని కాదు అప్పులు అని. అంటే ఆ భయం అనేది నిండిపోతుంది మనిషికి. అది ఎలా ఖర్చు పెడతామంటే ప్రతిదీ చూసి ఖర్చు పెడతాం కదా. వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ద వెరికోస్ వెయిన్స్ అనమాట. అలా ఖర్చు పెట్టకు, అంత దారుణంగా ఉండకూడదు. ఏదో మనం ఎలా ఉండాలి అని అంటే, జీతం రాగానే ముందు దాయాలి, ఇంత ఉంది, ఈ నెలాఖరు లోపల నేను ఇంతే ఖర్చు పెడతాను, ఇది కూడా దాచేస్తాను అనేది ఆలోచించు. సో ఫస్ట్ జీతం రాగానే నువ్వేం చేయాలి అని అంటే, ఫస్ట్ ఏ చిట్టీనో లేకపోతే రికరింగ్ డిపాజిటో వేసేసుకోవాలి. నెలాఖరికి వచ్చిన డబ్బు మాత్రం ఇంకొక సేవింగ్ అకౌంట్లో వేసుకోవాలి. ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎవరిని అడగలేం కదా, అది తీస్తే లాస్ అవుతుందనే ఫీలింగ్ ఉండకూడదు. అవును, అట్లా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే పెసిమిజం అనమాట. అంటే ఏదైనా కూడా అది అంతేరా, ఇంతే దారుణంగా అవుతుంది ఈ పని, నేను వెళ్తాను కదా చూస్తూ ఉండే ఏమవుతుందో, అలానే అవుతుంది కూడా. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను కదా, పంచర్ అయిందో ఏమిటో బండి, పంచర్ అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాను కదా, వాడు వచ్చి నన్ను కొట్టేస్తాడు, నేను అనుకుంటూనే ఉన్నా వాడు కొడతాడని. ఈ మాట వింటుంటా అక్క, నేను అనుకుంటూనే ఉన్నా పడతానని, పడ్డా. అదే అనుకోవడం ఎందుకు, అదే అంటే ఏంటంటే ప్రతిదీ కూడా వరస్ట్గా అవుతుందని ఆలోచించుకోవడం, ఊహించుకోవడం అనమాట. దానివల్ల కూడా ఇది రావచ్చు. దట్ ఈస్ కాల్డ్ పెసిమిజం.
పెసిమిస్టిక్ అంటారు. పెసిమిస్టిక్ వర్డే అది దారుణంగా బాలేదు, వద్దు మనకి. అదే. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ఏంటంటే అనుకున్న డెసిషన్స్ సరిగ్గా అవుతాయో లేవో అని చెప్పి భయపడము, తీసుకున్న డెసిషన్స్ రెండు ఆప్షన్స్ అనుకో, దీనికి వెళ్దామా వద్దులే దీనికి వెళ్దాం అని అనుకుంటూ కన్ఫ్యూజన్, ఇలాంటివన్నీ కూడా వెరికోజ్ వెయిన్స్కి తగ్గకపోవడానికి కారణం అవుతాయి. ఇంకోటి ఏంటి, ఉన్నదంతా బ్లాకేజ్ ఉండడం వల్ల కూడా తగ్గకపోవడానికి కారణం. వేస్టేజ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవాలి, కిడ్నీ సెక్రెట్ చేస్తారు, ఆ వేస్టేజ్ బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్లకుండా బాడీ పట్టుకుంటోంది, బ్లాకేజెస్ ఉన్నాయి, దాన్ని ఎలా తీయాలి అనే వాటికి 4 స్విచ్ వర్డ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి చికోరీ అనుకుంటూ చికోరీ, ఈ 4 ఒకసారి అనుకోవాలి. 4 స్విచ్ వర్డ్స్ ఎట్ ఎ టైం అనుకోవాలి. ఎందుకంటే ఖర్చు పెట్టేటప్పుడు బాధపడడం అనేది కామన్, అట్లాగే నెగిటివ్ థాట్స్ కామన్, కంపల్సరీ. అలాగే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం పని చేయాలో ఏంటో ఆలోచించుకోలేకుండా ఏ పనికి వెళ్దామా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామా, ఎలా తగ్గుతుందా అనుకోవడం అనేది కామన్. సిరల్లో నిండిపోవడం అనేది కామన్. ఈ 4 కంపల్సరీ ఉండాలి. ఏం చేయాలంటే చికోరీ, జెన్షియన్, క్రాబ్ యాపిల్, సెలాంథ్రస్ అని అనుకోవాలి. ఓకే. లేదంటే చికోరీ, జెన్షియన్, సెలాంథ్రస్, క్రాబ్ యాపిల్, ఈ 4 అనుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వెరికోజ్ వెయిన్స్ తగ్గడానికి చాలా అవకాశం ఉంది, హెల్ప్ అవుతుంది. ఈ అనుకునేటటువంటి మేనిఫెస్ట్ చేసుకోవటం కానీ, లేకపోతే ఈ స్విచ్ వర్డ్స్ హెల్ప్ అవటం కానీ ఎన్నిసార్లు అనుకోవాలి? 108 టైమ్స్ అనుకోండి. ఒక గాజు వాటర్ నీళ్లు పెట్టుకోండి, అనుకుంటూ దాని మీద చేయబెట్టండి, అనుకుంటూ ఉండండి, ఆ వాటర్ని రోజంతా తాగుతూ ఉండండి, ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇదే గాజు బాటిల్ అనుకుంటే కనుక ఆ వర్డ్ అనుకుంటూ మూత ఓపెన్ చేసేసి, మూత ఓపెన్ చేయాలి, చక్కగా ఓపెన్ చేసేసి చెయ్యి పెట్టాలి, ఇలా పెట్టండి, పెట్టి చదువుకుంటూ ఉండండి. చికోరీ, జెన్షియన్, సెలాంథ్రస్, క్రాబ్ యాపిల్, చికోరీ, జెన్షియన్, సెలాంథ్రస్, క్రాబ్ యాపిల్, అలా చదువుకుంటూ ఉండి ఆ వాటర్ ఎనర్జీస్ నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగండి, చక్కగా నెమ్మదిగా తాగండి, కూర్చొని తాగండి. వాటర్ ఎప్పుడు నుంచొని తాగకూడదు, ఇట్లా పైనుంచి కాకుండా ప్రశాంతంగా తాగండి. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు వాటర్ తాగేటప్పుడు? వాటర్ని ఎంజాయ్ చేయాలంటే చల్లటి నీళ్లు ఎండాకాలంలో ఉన్నప్పుడు తాగితే కళ్ళు ఓపెన్ అవుతాయి చూడు, అది ఎంజాయ్మెంట్ అంటే. మళ్ళీ నేను ఎంజాయ్ అనగానే ఎలా ఎంజాయ్ చేస్తుంటారని అనుకోవచ్చు, కాబట్టి చెప్తున్నా. అవునా కాదా? అంటే ఆస్వాదించడం అంటే ప్రతి నరాలు తప్పకుండా వాటర్ని యూజ్ చేసుకుంటున్నాయన్న నమ్మకంతో తాగండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. రైట్, అలా తగ్గాలి డెఫినెట్గా. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది డెఫినెట్గా చాలా ఇబ్బంది పెడుతూ ఉంది, చాలా కామన్. కొంచెం ఏజ్ ఒక 50s వచ్చేస్తున్నారంటే వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతూ ఉన్నారు, రకరకాల సక్షన్స్ చేస్తూ ఉంటారు, బ్లడ్ చాలా కష్టం అమ్మా అవి. సిరలకి ఏమన్నా అయితే ఇంకేమన్నా ఉందా పద్మిని? చాలా కష్టం అది. లింఫాటిక్ నోడ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి మనకి అసలు. అంటే వేస్టేజ్ అనేవి ఎలా వెళ్ళిపోతుందో బాడీలోంచి తెలియకుండా తీసేస్తాయి. అవి గనక పని చేయకపోతే చాలా కష్టం. సో ఖచ్చితంగా ఇది ఉపయోగపడాలి మన వాళ్ళకి, ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, అడగకపోయినా. చెప్పండి అక్క. ఎవరికైనా హీలింగ్ కావాలి అంటే గనక తప్పకుండా నన్ను సంప్రదించండి. దీనికి సంబంధించిన హీలింగ్ ఎలా చేస్తారక్క? ఒక్కొక్క దానికి ఒక్కొక్కట్లాగా చేస్తాం పద్మిని. ఇప్పుడు మైగ్రేన్ కి చేస్తాను, హీల్ చేస్తారా మీరు? మైగ్రేన్ కి చేస్తాను, ఏంటి ఎలర్జీస్ కి చేస్తాను, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి చేస్తాను. అంటే మేనిఫెస్టేషన్లో మనకు తెలుసు ఏ ప్రాబ్లమ్స్ దేనికి వస్తాయి అని చెప్పి. ఈవెన్ క్యాన్సర్స్, ట్యూమర్స్కి కూడా మనం చేయొచ్చు అనమాట. హీలింగ్ చేస్తే డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. సో ఆ హీలింగ్స్ మనం చేయించుకోవాలి, వాటి నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. శ్రవంతి మేడం నంబర్ కనపడుతుంది కదా, నంబర్కి కాల్ చేయండి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్గా దీనికి సంబంధించి అయితే చాలా చక్కగా స్విచ్ వర్డ్స్ రూపంలో ఎట్లా హెల్ప్ తీసుకోవచ్చు యూనివర్స్ నుంచి అనేది చాలా బ్యూటిఫుల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది హెల్ప్ అవ్వాలి, ఆ సమస్యతో బాధ అంటే ఇది చదివితే తగ్గిపోతుందా అని అనుకోవద్దు, ఎందుకంటే ప్రకృతిలో అనేక మనకు తెలియని శక్తులు ఎన్నో ఉన్నాయి. జ్ఞానం వస్తుంది అని నమ్మినప్పుడు చదివితే తగ్గిపోతుంది అనేది కూడా నమ్మాలి. చదివితే జ్ఞానం వస్తుంది, అలాగే చదివితే ఎటువంటి పరిస్థితుల్లో తగ్గుతుందని కూడా నమ్మాలి. ఎందుకంటే ఆ బాడీకి ఆ జ్ఞానం అందుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్ అక్క, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.